ఆంధ్రప్రదేశ్లో తొలి జీపీఎస్ మరణం నమోదైంది. ప్రకాశం జిల్లాలో నమోదైన గులియన్ బారీ సిండ్రోమ్ కేసులో కొమరోలు మండలం దడ్డవాడ పంచాయతీ పరిధిలో అలసందలపల్లె వాసి కమలమ్మ బలైంది. ఒళ్ళు నొప్పులతో తొలుత గిద్దలూరు ఏరియా ఆసుపత్రిలో కమలమ్మకి ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చిపడిపోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రిలో ఈ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందే అని, ఒక రకంగా పక్షవాతం లాంటిదే అని, చాలా వరకు ఇతరాత్రి ఇన్ఫెక్షన్ వచ్చినా వారికి వ్యాధి వస్తుందని, వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చిపడిపోతాయని, వ్యాధి లక్షణాలు సకాలంలో గుర్తించి చికిత్స పొందితే నయం చేయవచ్చని, ముఖ్యంగా కలుషిత నీరు, ఆహారంతో ఇది వ్యాపిస్తుందని, పెద్దవారికి వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలు, శిశువులకు కూడా సోకటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అయితే జీబీఎస్ వ్యాధిపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి, వెంటనే సంబంధిత కేసులపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. జబ్బు కాదు, ఒకరినింటి ఒకరికి సంక్రమించే అంటువ్యాధి కాదు. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ లాగానో ఇంకో లాగానో అంటువ్యాధి కాదు కాబట్టి ఎవ్వరూ భయపడనక్కర్లేదు. ఇది మామూలుగా చాలా అరుదుగా వస్తుంటుంది. కాబట్టి దీని గురించి వాళ్ళకు దూరంగా ఉండాలనో లేదంటే దగ్గరగా పోతే ఏమవుతుందనో ఆ భయాలు మాత్రం అక్కర్లేదు. అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదు. గులియన్ బారీ సిండ్రోమ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరు చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. వైద్యులు మాత్రం మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎటువంటి అంటువ్యాధి కాదు. శరీరంలో ఇంతకుముందు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ వచ్చేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ మరణాలు వచ్చాయి, పేపర్లో, మీడియాలో వస్తున్నాయి అనేటువంటి అపోహలు చెందొద్దని చెప్పి ధైర్యంగా ఉండమని కోరుకుంటూ సాధించుకుంటాం.